కోటి కోటి కంఠ కల కల నినాద కరలే. ఫ్యామిలీలలో కానీ రిలేషన్షిప్స్లో కానీ ఎక్కడైనా మోస్ట్లీ అనుమానం అనే దగ్గర అంటే గొడవలు అయ్యేది అక్కడ వస్తుంది. అసలు అదొక కారణం, అది ఒక్కటే కారణంగా అది ఒక కారణం. ఓకే, అంటే అసలు అనుమానం ఎందుకు వస్తుంది? నమ్మకం లేకపోవడం, ట్రస్ట్ లేకపోవడం వల్ల. అంతకుమించి ఏముంటుంది? అంటే ఒక ఎదుటి వ్యక్తి మనకు తెలియదు అని చెప్పడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మనం ఒక అజంప్షన్లో ఒక రిలేషన్షిప్లో ఎంటర్ అయితే మంచివాడే, నన్ను మోసం చేయలే, బయటికి వెళ్తే టీ షాప్ వరకు ఇంటికి వస్తాడులే, హఠాత్తుగా ఎవరు చెప్పారు మీ ఆయన అక్కడ చూసిన టీ షాప్ పోతా అన్నాడు, తర్వాత ఎక్కడున్నారండి, టీ షాప్ దగ్గర, ఓకే స్టార్ట్ అయింది అనుమాన బీజం. ఫోన్ చేసి నీకు మా ఆయన అక్కడ కనిపిస్తున్నాడా, ఇక్కడే ఉన్నాడు, ఈ ఏరియాకి వచ్చిండు. ఇప్పుడు ఇంటికి వచ్చినాక నిజంగా టీ షాప్ పోయారు, అవును తొందర అన్నం పెట్టు, ఏమి అడగట్లే. అనుమానం అన్నది వెరీ డేంజరస్. నువ్వు అక్కడే అడిగి కడిగేసి తెలుసుకో, నా కొడక మా ఫ్రెండ్ ఫోన్ చేసింది నువ్వు టీ షాప్ కాడ లేవంట, ఎందుకంటే లేపినావు అని క్లియర్ చేసుకో. ఎందుకంటే అనుమానం కాదు, అది క్లారిటీ తెచ్చుకోవాలి కదా. ఇప్పుడు డస్ట్ పడితే తుడుచుకోవద్దా, ఆ తర్వాత సంగతి అది మళ్ళీ నెక్స్ట్. అది ఇప్పుడు సన్యాసానికి వాడికి అనుమానం ఉండదు. ఇప్పుడు మీ అందరు వస్తువులు పోయినాయని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన వాళ్ళే. నేను ఇంతవరకు ఒక్క కంప్లైంట్ చేయలే, ఎందుకో తెలుసు, నా దగ్గర వస్తువులే లేవు. వస్తువులే లేకపోతే దొంగతనం ఎక్కడిది? అందుకని ఆ కాంటెక్స్ట్ వేరే. అంటే అద్వైతం అన్నది అల్టిమేట్. ఇప్పుడు మనం రాస్తున్న స్టీరింగ్ అనే కొత్త పుస్తకంలో ఏదో చిన్న పేజ్ నీతో వింత బొమ్మ వేసిన, మెదడులో ఇక్కడ అనుమానం అని రాసిన. ఒకరిని నమ్మితే అంటే సంశయం లేని ట్రస్ట్ అని దానికి మళ్ళీ బ్రాకెట్ రాసిన. నమ్మడం అంటేనే అనుమానం అని, నీకు తెలియదని. ఒకరిని నమ్మితే సంశయం లేని ట్రస్ట్, వాడిని వదిలిపెట్టింగా. నువ్వు నమ్మావా, వదిలిపెట్టింగా. అసలు థింక్ కూడా చేయక ఆ వ్యక్తి గురించి. నమ్మకం లేకపోతే వాడు వదిలిపెట్టకింగా. టీకి వెళ్తున్నా నేను కూడా వస్తాను, నేను మీటింగ్కి వెళ్తున్నా వస్తాను, బయట కూర్చుంటాను, నాకు అనవసరం. నేను సొల్యూషన్, ఇబ్బంది గురించి నేను మాట్లాడతలేను, నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నా. నేను ఎవ్వరి గురించి ఆలోచించాను. ఎక్కడున్నా అది వాళ్ళ ప్రారంభానికి వదిలేస్తాను. ఇప్పుడు నాకెవడన్నా అబద్ధం చెప్పాడు అనుకో, నేను నవ్వుకుంటా, పోనీ చెప్పుకొని క్యాకరే అంటే నేనేం చేస్తా దానికి. నేను కించిత్ కూడా బాధపడను. ఏదైనా ఉంటే అడిగి తెలుసుకుంటా, అవసరమైతే నేను ఫ్రెండ్ను వదిలేయడానికి సిద్ధంగా ఉంటుంది. నాకొద్దు ఈ ముసుగులో గుద్దులాట అంటారు చూసినావా, నేను అస్సలు యాక్సెప్ట్ చేయను. నేను ఎప్పుడు ఏకాంతవాసిని, నేను ఎప్పుడు తెలుసుకున్నా ఒకడు ఉన్నా పోయినా కొంచెం ఫరక్ నే పడతా. అలాగే ఆ వ్యక్తి పట్ల రెస్పెక్ట్ పోతుందని కాదు. చెప్పరు, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. చెప్పిన తర్వాత దాన్ని బేస్ చేసి వస్తాయి. ఇప్పుడు అవును నేను బయటికి వెళ్ళానంటే అంటే నాకు అబద్ధం చెప్తావా అని ఇదేమైనా న్యూసెన్స్ చేస్తావు, వానికి డౌట్ ఉంది. రకరకాల కారణాలు ఉన్నాయి, అట్లన్నీకి లేదు. ఇద్దరు దొంగలే. చార్లీ చాప్లిన్ ఒక సినిమా ఉంటుంది, అది యాక్చువల్గా ప్రాబ్లీ ఇన్స్పైర్డ్ బై విన్సెంట్ వ్యాంగో అండ్ పాల్ గోగా. విన్సెంట్ వ్యాంగో తెలుసా ఎవరు? నువ్వు కింద కూర్చో, నువ్వు ఎలా తీసినా మంచిగా తీస్తావు నేను నమ్ముతున్నా. విన్సెంట్ వ్యాంగో పాల్ గోగా ఇద్దరు క్లోజెస్ట్ ఫ్రెండ్స్. విన్సెంట్ కాదు, విన్సెంట్. అయితే విన్సెంట్ వ్యాంగో పాల్ గోగా గ్రేట్ ఫ్రెండ్స్. అప్పుడప్పుడు పాల్ గోగా వచ్చేవాడు. వచ్చినప్పుడు విన్సెంట్ వ్యాంగో తన గదిని బ్యూటిఫుల్ అరేంజ్ చేసేవాడు ప్యారిస్లో, సబర్బులో. అరేంజ్ చేసిన తర్వాత హఠాత్తుగా వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి అమితమైన స్నేహము. రెండోది ఒక డౌట్ వచ్చింది ఇద్దరికి, ఒకరినొకరు చంపుకుంటారేమో డౌట్ వచ్చింది. అలాంటిది ఎప్పుడైనా వస్తుందా? ఎవరికి రాదు. అవి స్పెషల్ మైండ్స్. అవి ఎవరికి రాని సందేహం వచ్చి అనుమానం వచ్చింది. నేను నిద్రపోయినప్పుడు పాల్గోగా నన్ను చంపేస్తాను అని వచ్చింది అట్లా. నేను చెప్తాను నీకు, దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. పాల్గోగా అనుమానం వచ్చింది. నేను ఏమరపాటు ఉంటే విన్సెంట్ వ్యాంగో ఇద్దరు పక్క పక్కనే పడుకునేవాళ్ళు. హాయ్ గుడ్ నైట్ విన్సెంట్, గుడ్ నైట్. వీడి కింద రాడు ఉండేది. ఇట్లా పాల్గోగా ఇట్లా లేస్తే వాళ్ళు వేస్తాడు. బాత్రూమ్కి వెళ్తా, ఓకే ఓకే ఇలా వచ్చిన తర్వాత పడుకో.
వాడికి వెళ్తే మళ్ళీ కాదు. కలిసి ఉండాలని ఉంది, కలిసి ఉంటే ఈ అనుమానం పట్టుకుంది. అంతెందుకు, ఇప్పుడు పొలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో బాగా డబ్బున్న వాళ్ళకి వాళ్ళ జీవితంలో అనుమానం వెంటాడుతుంది. అనుమానం ఎట్లా వెంటాడుతుంది? ఎక్కడి నుంచన్నా చంపొచ్చు, ఎవడన్నా చంపొచ్చు. నువ్వు తాగే టీ, ఇప్పుడు నువ్వు టీ తీస్తే తాగుతున్నా నేను, జస్ట్ నాకు నీ మీద అనుమానం వచ్చింది అనుకో, నేను టీ ఫస్ట్ పిల్లికి పోస్తా. నాకు డౌట్ వస్తే వేరే ఉంటుంది కదా. నాకు ఒక్కొక్కసారి కొందరి మీద డౌట్ వస్తుంది. డౌట్ అనుమానం వేరు. సందేహం అనుమానం అన్న ఒకటే, దాని యొక్క క్వాలిటీ ఇస్ ద సేమ్, ఇంటెన్సిటీ మారుతుంది. అంటే అది సొంతం అనుకున్నప్పుడు డౌట్ అందరి మీద వస్తుంది, అనుమానం నా సొంతం అనుకున్న వాళ్ళ మీద వస్తుంది, రకరకాలుగా ఉంటుంది. అనుమానం నీ ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వస్తుంది అంటే అనుమానం వస్తుంది, అంటే నీ ఎగ్జిస్టెన్స్ లింక్ అయినప్పుడు వస్తుంది అనుమానం. డౌట్ అనేది నీ ఎగ్జిస్టెన్స్కి ఏం ప్రాబ్లం లేదు. సందేహం అనేది జనరల్, నాకు లేదా డౌట్ వచ్చి అడిగానులే. అనుమానం అంటే నీకు లేదా లింక్ ఉంటుంది డీప్ రూటెడ్గా. సో అందుకే నాకు ఎప్పుడన్నా ఏదైనా అనుమానం వస్తే అడిగి తెలుసుకుంటా. అంటే ఒకసారి నువ్వు కళ్ళు మూసుకుంటే నేను కొన్నిసార్లు అడిచిన సందర్భాలు ఉన్నాయి, బాలు మీద కానీ ఎప్పుడన్నా. నేను ఏది మనసులో పెట్టుకోను, నాకు అనిపించింది ఇది నిజమా కాదా, కుండ బద్దలు కొట్టేసి అడుగుతాను నేను. ఐ డోంట్ కేర్. దాని అర్థం ఎదుటి వ్యక్తిని డిస్రెస్పెక్ట్ అని కాదు. నేను ముసుగులో గుద్దులాట ఉండి నేను ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయలేను. నాకు క్లారిటీ కావాలి. నాకు ఒక్కొక్కసారి వస్తే అది క్లియర్ అయ్యే వరకు నేను అలా ఎదురు చేసినప్పుడు మీకు ఎదురు తప్పు అనిపిస్తుంది, అప్పుడు వాళ్ళ తప్ప. ఇప్పుడు నువ్వు అలా చేసినావు, నువ్వు మాకు తప్పు అనిపిస్తుంది. విషయం తప్పు అయిపోయింది కానీ అనుమానం క్లియర్ చేసుకుంటున్నా. తప్పు అనిపిస్తే ఫైన్, నేనేం చేస్తా దానికి. అంటే అడగడంలో నీ తప్పేం లేదు, నువ్వు క్లియర్ చేసుకుంటున్నావు అంతే కదా. ఒప్పుకుంటున్నా, అయినా నా ప్రవర్తన తప్పు అనిపించింది అనుకో, అది నేనేం చేస్తా దానికి. యాజ్ ఎ హ్యూమన్లీ లెవెల్ ఐ కెన్ సే సారీ, లేకపోతే కాళ్ళు పట్టుకుంటా, మళ్ళీ నేను ఫ్రెండ్షిప్ని రికన్సిల్ చేసుకుంటా, నేను మళ్ళీ ముందుకు వెళ్తా. కానీ మనిషి అట్లా ఉండడు. ఇంతకుముందు నువ్వు చెప్పినట్టు భార్యకు భర్త మీద అనుమానం వచ్చింది, అడిగింది, అడగలేదు, మనసులో పెట్టుకొని మదనపడి ఇంకా అన్ని అనుమానాలు పెనుభూతం అయిపోయింది. నేను బయటికి వెళ్ళి వస్తా అంటే భార్య మనసులో నాకు తెలుసులేరా నువ్వు వేడికి వెళ్తున్నావు, లోపల వేరే కథ నడుస్తుంది. నేను అంటుంది ఇప్పుడు నేనున్నా, నాకు ఎవరి మీద ఏ కథ ఉండదు. నాకేమైనా డౌట్ ఉంటే నేను అడుగుతాను, సింపుల్ అంతే. ఎందుకంటే నేను ఏ బాండ్ రాసుకొని పుట్టలే, అందరితో కలిసి ఉంటాను, నాకు ఫ్రెండ్షిప్ ఉంటుంది. నాకు ఎవ్వరూ లేరని ఎందుకు చెప్తాను, దాని అర్థం ఎవ్వరు లేరని కాదు, పర్మనెంట్ ఉంటారని నాకు గ్యారెంటీ లేదు. నేను ఎంత మంచిగా ఉన్నాను, నేను ఏదో చేసిన చిన్న తప్పు పట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉండొచ్చు. నాకు తెలియదు ఏ వ్యక్తి ఎట్లా అనుకుంటుందో నాకు. మళ్ళీ పర్సనల్ నేను కాదు టాపిక్ ఇక్కడ, బట్ దిస్ హ్యాపెన్స్. అందుకని నేనేం రాసినంటే, నమ్మితే ఇంకా వాడి గురించి ఆలోచించకు, డౌట్ ఉందా వాడిని వదిలిపెట్టకు, ఇంకంటనే తిరుగు. నాకు డౌట్ ఉంది రా, నువ్వు డబ్బులు దొబ్బేస్తావు, నాకు డౌట్ ఉంది, ఏమనుకోకు అంతే. ఇప్పుడు చాలామంది భార్యలు భర్త ఎక్కడన్నా పోతున్నట్టే లైవ్ లొకేషన్ పెట్టని అడుగుతున్నారు. ఇంకా అది ఎందుకు మ్యారేజ్? నా దృష్టిలో అయిపోయింది, ఆల్రెడీ డెడ్ అయిపోయింది. ఇట్స్ నాట్ అబౌట్ వర్షన్. నువ్వు ఇక్కడ ఉన్నది నీ పని చేసుకోవడానికి, ఒక వ్యక్తి గురించి ఆలోచించడానికి కాదు, ఒక వ్యక్తిని ట్రాక్ చేయడానికి కాదు. ఒకవేళ అదే అనుకుంటే నీ లైఫ్ అనవసరం. పెళ్లి చేసుకు నేను అంటున్నది వస్తే తెలుసుకో, అడుగు, విడిపో, కొత్త జీవితం స్టార్ట్ చేసుకో. ఎందుకు ముసుగులో గుద్దులాడ్డా? అంతే. ఇప్పుడు నీకు భోజనం నచ్చలే, నాకు వద్దు పప్ప అన్నవా, దట్స్ ఆల్. సో మనసులోకి అనుమానం కనుక దొరికితే ఇక ఆ మనిషికి శాంతి లేదు, ప్రశాంతత లేదు, ధ్యానం లేదు, ముక్తి లేదు, విముక్తి లేదు, హాయి లేదు, సుఖం లేదు. అనుమానం మనిషిని విషపూరితం చేస్తుంది. అనుమానం బహిర్దృష్టి. అనుమానం ఉందంటే నీ దృష్టి బహిర్గతం అయిపోయి వెళ్తుంది. ఎప్పుడు యు ఆర్ లుకింగ్ అవుట్ సైడ్. దీనివల్ల అంతర్దృష్టి విహీనత ఏర్పడుతుంది. అంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం మానేసి ఎప్పుడు ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడు, వాడేం చేస్తున్నాడు, వాడి కదలికలు, నీ మనసు మెల్లగా విషపూరితం కూడా స్టార్ట్ అవుతుంది. ఇది అహంకారం యొక్క విషపుష్పమే. ఇది అంటే నీకు ఎందుకు చెప్పాలి, నీకు అబద్ధం ఎందుకు చెప్పకూడదు? ఫస్ట్ నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు చెప్పకూడదు అబద్ధం? వాడి ఇష్టం, నువ్వు నమ్మితే నమ్మలేకపోతే లేదు, నువ్వు వాడు నచ్చకపోతే వదిలేసి వెళ్ళిపో. నువ్వేమనుకుంటుంది, నాకు చెప్పకూడదు, ఐడెంటిటీ వచ్చేసింది. నువ్వు ఎవరితో ఇలా నాతో నిజాయితీ, అట్లా కుదరదు. వాడు ఏ స్వభావం అదే. వాడు చిన్నప్పటి నుంచి చాలా మందిని చూసే నిర్ణయానికి వచ్చాడు. అందుకని మనం ఇట్లా ఒక జనరల్ స్టేట్మెంట్ ఏం రాదు, బట్ వ్యక్తిగతంగా అనుమానం ఉండడానికి వీల్లేదండి. ఇప్పుడు నేనున్నా, నాకు ఎవరి మీద అనుమానం లేదు. ఎందుకో తెలుసా, ఎవడన్నా నన్ను మోసం చేస్తే వాడు నన్ను మోసం చేయట్లే, తను తానే మోసం చేసుకుంటున్నా. నేను 100% నాకు తెలుసు.
నేను ఎవరి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించను. ఆలోచన వచ్చిందా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అడిగేస్తాను. ఇంతే నేను చేస్తున్నది. అడిగి నేను ఒక నిర్ణయానికి వచ్చి ఓకే అని వదిలేస్తుంది. ఎక్కువసేపు శశబిషలు నాకు నిద్ర పడతలేదురా ఇట్లా జరిగింది అట్లే ఉండదు. అట్లాంటి బక్వాసులు ఏమీ లేవు. ఇది మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. ఇప్పుడు వ్యామోహం, ప్రేమ, అభిమానం మనకు దేని మీదన్నా కలుగుతుంది. అంటే వస్తువు మీద కలగొచ్చు, ఐ లవ్ మై డాగ్, కానీ కుక్క మీద అనుమానం ఉండదు. ఐ లవ్ మై టీవీ, ఐ లవ్ మై ఫ్రిడ్జ్, ఐ లవ్ మై గోల్డ్ పెండెంట్, కానీ గోల్డ్ మీద అనుమానం ఏమి ఉండదు. అనుమానం అన్నది మాత్రం మనిషి మీదనే ఉంటుంది. మనిషి మీద ఎందుకు వస్తుంది అదే చెప్తున్నా. సో మనిషి మీద కేంద్రితమై ఉంటుంది. ఇది ఒక ఆశ్చర్యం. సో అనుమానం అనేది ఒక బీజం, ఒక్కసారి మనసులో పడింది ఇక పోదు, అది పోదు. ఇంకా ఏం చేసినా పోదు. నేను చెప్తున్నా, ఎవరెవరైతే భార్యలు భర్తలను అనుమాన పడుతున్నారో అది పోదు, ఇంకా అసలు పోదు. పోవాలంటే అది అట్లనే ఉంటుంది అంతే. ఎందుకంటే దానికి ఒకటి రీజన్ ఉండే రీజన్ గురించి వాడు ఏమి చేయ నీకు క్రియేట్ నేను చెప్పే స్టూపిడిటీ వల్ల క్రియేట్ అవుతుంది. అంటే నీ లైఫ్ ఏందో నీకు తెలియకపోవడం వల్ల, పక్కోళ్ళ మీద పడి ఏడవడం వల్ల వాడు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి నియంత్రించే ఒక మెంటాలిటీ నుంచి అనుమానాలు వస్తాయి. వాడి లైఫ్ వాడి ఇష్టం. హస్బెండ్ గురించి ఇప్పుడు వైఫ్ కి పోదు అంటే మరి అది ఎందుకు వచ్చింది? నేను హస్బెండ్ కూడా పోదంటున్నా. ఇప్పుడు ఏంది మరి ఎందుకు వచ్చింది అది? ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. అనుమానం వచ్చిందా క్లియర్ చేసుకునే శక్తి నీకు లేకపోతే అది పోదు. ఇప్పుడు భూమిలో గింజ ఉంటుంది, వర్షం పడగానే మొలకెత్తది చూసావా, మళ్ళీ ఏదో సందర్భం వస్తుంది, హఠాత్తుగా ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది, అనుమానం వస్తుంది, వెంటనే వస్తుంది. అసలు నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించదు ఆ మైండ్. వీడు ఖచ్చితంగా నాకు అబద్ధమే చెప్తున్నాడు, ఇదే చెప్తుంది నీ మైండ్. అనుమానం అనేది విషం విషం విషం. అది నేను అంటున్నా, ఆ మనిషిని వదిలిపెట్టు, అనుమానం కూడా పోతుంది. ఒక్కసారి అనుమానం పడితే ఇక పోదు పోదు పోదు. ఇది రాసి పెట్టుకోండి. దాని ఇంటెన్సిటీ తగ్గుతుందా కనీసం? అనుమానం అనేది ఒక డాట్. అది ఇంకొకటి, అందరితో బాగుంటుంది అది మైండ్. ఆ వ్యక్తిని చూడగానే అనుమానం ఇట్లా లేచి కూర్చుంటుంది. అది ఎప్పుడు అవకాశాలు, అనుమానం ఏ సందర్భాల్లో ఉందో, ఎగ్జాంపుల్ భార్య వేరే వ్యక్తితో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, అనుమానం వచ్చింది. ప్రూఫ్లు ఏమి లేవు వీడి దగ్గర. నా దగ్గరికి వస్తే వాడు చీమట కూడా నాకు ప్రూఫ్లు దొరికినాయి వయసు అన్నాడు. అందులో ఒక మామూలుగా 11 ప్రాంతంలో తిన్నారా భోజనం అంటే తిన్నాను, ఆరోగ్యం బాగుందా అంటే ఆరోగ్యం బాగుంది, ఇది మాట్లాడితే వాడు అక్రమ సంబంధం అంటగట్టేసిన వాడు ఉద్దేశం ఏంటంటే 11 గంటలకు ఇట్లా చాటింగ్ చేసిరంటే ఖచ్చితంగా అది ఉంటుంది కదా భయ్య. వాడి ఉద్దేశం చూడ, అసలు వాడు ఎంత వల్గర్ మైండ్ ఉంది వాడు. అరే ఆమె ఒక లీగల్ అడల్ట్, ఇఫ్ షీ వాంట్స్ టు డూ షీ విల్ డూ. నువ్వు కలిసి ఉంటావా ఉండవా అని నిర్ణయించుకోవడానికి లీగల్ వ్యవస్థ ఉంది, వదిలేసి డైవోర్స్ తీసుకో ఆప్షన్ పెట్టారు. అందుకే నువ్వు ఎందుకు పోరాడుతున్నావు లైఫ్ తోటి? నేను దానికి సపోర్ట్ చేస్తలేను, కానీ ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలా స్పందిస్తున్నాడు భూమి మీద. నేను అంటున్నా, ఎవరైతే ఎదుటి వ్యక్తి ఇది అని ఆలోచిస్తూ కూర్చుంటాడో వాడు వెరీ డేంజరస్ మైండ్గా మారిపోతాడు. ఇంకా వాడు హెల్దీగా ఉండడు. ఇంకా మిగతా సమయాలు అందరితో, పక్కింటితో, బామ్మతో, అందరితో బాగుంటారు. ఎవరి గురించి అయితే వీడికి ఇటువంటి థాట్ ప్రాసెస్ ఉందో వాళ్ళు కనబడగానే ఏమవుతుంది, పిచ్చి లేచిపోతుంది, కరప్షన్ వచ్చేస్తుంది, మాట తీరు మారిపోతుంది, మొహం మారిపోతుంది. లోపట తెలుసులే అది లేదు, ఉంది సొల్యూషన్ లేదు. ఎందుకు లేదు? ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. అది ఉంటుంది కానీ దీనికి సొల్యూషన్ ఉంది. అన్నిటికీ ఉంటుంది సొల్యూషన్. ఈ అనుమానం అనేది పోకుండా అలానే ఆ డాట్ ఉంటుంది, కానీ వాడు పోతే పోతుంది అంతే కదా. ఇప్పుడు మొగుడు మీద అనుమానం ఉంది, మొగుడు పోతే అనుమానం పోతుంది. ఇప్పుడు మళ్ళీ అనుమానం ఎందుకు ఉదయిస్తలేదు? మొగుడు వస్తలేడు కాబట్టి. ఈ అనుమానం డిసప్పియర్ కాదు, అనుమానం సబ్డ్యూ అవుతుంది, పక్కకే జరుగుతుంది. అంతవరకు అనుమాన బీజం పడ్డవాడికి జీవన్ముక్తి లేదు. అనుమాన బీజం పడ్డవాడు ధ్యానమగ్నుడు కాలేడు. అనుమాన బీజ పడ్డవాడు ఒక విషయాన్ని సంపూర్ణంగా సాధన చేయలేడు, చేయలేడు 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 ఇంపాసిబుల్. అది క్లీన్ స్లేట్ లాంటి మైండ్ కావాలి టు అండర్స్టాండ్ లైఫ్. అలా అర్థం చేసుకున్నప్పుడు కూడా పోదా? చెప్తున్నా, దానికి చాలా అప్పుడు ఏమవుతుంది, ఒక కంపాషన్ ఉదయించి నువ్వు ఆ వ్యక్తికి ఏం చెప్తావంటే, వదిలేయి, ఫోకస్ ఉండు. ఆ వ్యక్తికి ఏం చెప్తావంటే, సమ్ రీజన్, ఒక అనుమానం వచ్చింది, నా మనసులో నుంచి నేను ఫ్రీ చేస్తున్నా, నీకు నచ్చినట్టుండి, ఇంకా వెళ్ళిపోతుంది. కానీ ఐడెంటిటీ పోతే తప్పని వాడు చెప్పలేవు.
నీ ఐడెంటిటీ అడ్డుపడుతుంది. నేను బరాబర్ ఎందుకు నేను తప్పకుండా అడుగుతా, గల్ల పట్టుకుని అడుగుతా, అందరి ముందు అడుగుతానండి. నీ బొంద నీకేం తెలియదు, యు ఆర్ ఓన్లీ థింకింగ్. చాలా మందికి ఏం తెలియదు, ఓన్లీ డౌట్ రియలైజ్ చేసేవాడు వాడు ఒప్పుకో. అయితే ఏంది ఇప్పుడు అంటే సస్తి నువ్వు ఇది అయితే ఏంది ఇప్పుడు తెగినడికి తెడ్డెలింగ్ ఉన్న సామెత ఉంటుంది. ఇప్పుడు తాగి వచ్చిన ఏంది పోతా పో అయిపోయా కథం గబ్బులు ఎప్పుకుంటారు రిలేషన్షిప్స్, దాంతో పెద్ద గొడవ. అదే అనుమానం అనేది పోదు. నేను రాసింది ఏంటంటే ఒకవేళ ఆ వ్యక్తి మరణించినా అనుమానం పోదు, మరుగున పడుతుంది అంతే. ఇది నా అబ్జర్వేషన్. మళ్ళీ ఆ వ్యక్తి తలుచుకున్నా కూడా ఆడను మోసం చేశాడు, అది చేశాడు, అబద్ధాలు చెప్పాడు. ఎప్పుడు వ్యక్తి పరచింతన అర్థమైందా, నీకు జీవితం అర్థమే కాలేదు. పరచింతన ఉందా, యూ మిస్అండర్స్టూడ్ లైఫ్. 100% మిస్అండర్స్టాండ్ చేసుకునేవాడు. ఇప్పుడు మీకు ఎవరి మీద ఉందా ఇప్పటికి ఈ టాక్లోనే కాదు. నా ఉద్దేశం ఏంటంటే మీ 2019 తర్వాత నుంచి మీ థింకింగ్ వేరే. అంతకుముందు ఎప్పుడో ఒకప్పుడు మీ లైఫ్లో ఎవరి మీద ఒకప్పుడు అనుమానం ఉన్నది. అనుమానం ఎట్లున్నదంటే నా ఫోన్ చేసి ఎక్కడుందో అంటే ఇక్కడుందో అంటే పక్కా అబద్ధం చెప్తుంటారు వీడు. అదేమో తెలుసు, నేను కళ్ళతో చూసిన అనుమానం వచ్చింది. కానీ ఈ అనుమానం పక్కనున్నాడుగా, అదేమో మనకి ఇక్కడ బయట ఉన్నప్పుడు వెంటాడుతుంది. ఇప్పుడు విదేశాల్లో వ్యక్తులు ఉంటారు, ఇక్కడ తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, భార్య ఇక్కడ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు. మన సినిమాలో కూడా పెంచి పోషిస్తున్నారు ఆ థాట్ని. అరే అందరు సపోర్ట్లు కొట్టలేదు, ట్యాబ్ ఓపెన్ చేయండి, జలపాతం దగ్గర ఉందా అంటే ఐడియాస్ ఇస్తున్నారు. నువ్వు సత్యం చెప్తే తట్టుకోలేదు ఎదుటి వ్యక్తి. ఇప్పుడు నేను అనుకో ఉన్నది చెప్తా. రెండోది నేను ఒక్కటి నిర్ణయించుకున్నా, ఎదుటి వ్యక్తి నా గురించి ఏదన్నా ఒక ఇమాజినేషన్లో లేదా వాడి కల్పనలో నిర్ణయానికి వచ్చాడు అనుకో, నేను ఆల్ ద బెస్ట్ చెప్తుంటే. లేదా వాడు నేరుగా అడిగితే నేను నేరుగా ఒక ఆన్సర్ ఇస్తాను. ఇంకా అది నమ్మించడం మన డ్యూటీ కాదు. ఎవరు నువ్వు నమ్మించలేవు. నేను నమ్మొద్దని నిర్ణయించుకున్న తర్వాత, ఇప్పుడు నేను కొనొద్దని నిర్ణయించుకున్నాక నువ్వు నాకు ప్లాట్ అమ్మగలవా? ఇంపాసిబుల్ అది. అట్లనే ఒక వ్యక్తి నేను నమ్మకూడదు అని నిర్ణయించుకున్న తర్వాత పెద్ద మనిషి కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా మీరు చెప్పారు కాబట్టి అలాగేనండి మీరు బయలుదేరండి, వాళ్ళని పిలుచుకొస్తావురా నువ్వు నాకు చెప్పేనీకి, మళ్ళీ 5 నిమిషాల తర్వాత నిన్నెవడరా నమ్మేది బోడి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇట్లాంటివి చాలా చూసినాం. నేను చెప్తున్నది మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అనుమానాలు పెట్టుకోండి, పీకులాడుకోండి, మంచిగా ఒకరినొకరు ఇంటికి రాగానే బ్యాడ్ ఫేసెస్ లాంగ్ ఫేసెస్ పెట్టుకొని ఆరాలు తీసుకుంటా, అన్నం తినుకుంటా, అన్నం పడేసుకొని మొహాలు మార్చుకొని బతకండి. నేను అటువంటి వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. కానీ రియల్గా జీవితాన్ని అర్థం చేసుకునేవాడు వాడి దేని పట్ల అనుమానం కలిగి ఉండడు. వాడికి అనుమానం కలిగితే వాడు అడిగి తెలుసుకుంటాడు నేరుగా, ముఖత. రోడ్డు లేదు, ఇల్లు లేదు, దేవాలయం లేదు. అడిగి తెలుసుకొని కడిగేసి నాకు ఇది డౌట్ వచ్చింది, నువ్వు అవునా కాదా, ఓకే నువ్వు ఇట్లా చెప్తున్నావు, సరే నేను ఇక మీద ఈ విషయంలో ఇంక నేను నీ మీద దృష్టి తీసేస్తున్నాను, నువ్వు ఎటన్నా పోదు, ఐ డోంట్ కేర్. అది ఒక పీరియడ్, అది నువ్వు స్పష్టతలోకి రావాలి. లైఫ్ అంతా ఏం శశబిషల్లో కొనసాగుతావు? నీకు ఈ భూమి మీద ఇంకా వేరే పని లేనట్టు ఎప్పుడు పక్కోడి మీద దృష్టి, వాడెటు పోయిండు వీడెటు పోయిండు, నువ్వు లైవ్ ట్రాకింగ్ ఐడి పెట్టు, అట్లా పెట్టు. నువ్వు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది, నా దగ్గరికి ఫ్రెండ్ వచ్చిందని చెప్పగానే వీడియో కాల్ చేయమని, రీసాన్న దగ్గరికి పోతానే వీడియో కాల్ చేయి అంటదంట. నేను ఒకసారి వీడియో కాల్ చేయను, అన్న బాగున్నావు అంటే ఈ ఎదవ డ్రామాలు ఆడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆయన మీద అనుమానం ఉంటే వీడియో కాల్ చేయమని చెప్పి ఆయనతో మాట్లాడుకో. మరి ఇప్పుడు రీసా దగ్గరికి వస్తాడా లేదా నువ్వు చెక్ చేస్తున్నావు మీ ఆయనతోటి. ఇంకొకసారి ఇట్లా చేసినావు అనుకో నేను నెంబర్ బ్లాక్ చేస్తా అంటే షాక్. అట్లే అనుమానం గో ఏదో తెలియదు నాకు చూపించకు నువ్వు. ఇంకోసారి అరే నువ్వు వచ్చినాక ఫోన్ చేస్తా, నేను రీసా దగ్గరికి పోతున్నా, ఫోన్ గిన్ చేయని చెప్పిరా. ఈ బోడి అనుమానం ఉండే, నేను వీడియో కాల్ ఆనే ఉంది, నేను చెప్పాను ఈ బోడి అనుమానం ఉండే వాళ్ళతో మనం కలిసి ఉండడం కంటే విడిపోవడం మేలు. నువ్వు వీలైతే ఆలోచించుకొని మీ పెద్దవాళ్ళతో మాట్లాడి విడిపో. అప్పుడు ఎవరన్నా ఎప్పుడు కాళ్ళ దగ్గర పడి ఉండే ఒక స్టూపిడెస్ట్ పర్సన్తో లైఫ్ అంతా కలిసి ఉంటారు. మనం ఏం చేసినాం అనేది వ్యక్తులకు ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఆనెస్ట్ ఉండాలి. ఆనెస్ట్గా వాడితో వాడు ఉంటున్నాడు. ఇప్పుడు ఒక దగ్గరికి పోతున్నా అని చెప్పినావు, తాగనీకి పోతున్నా అని చెప్పిన నీకు దమా ఖరాబ్ అయింది, ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. ఓ పెగ్గీనికి పోతున్నా నాకు దమా ఖరాబ్ అయింది చెప్పిన ఒక హస్బెండ్ వాడు పొద్దుస్తమానం పెయింటింగ్ చేస్తున్నాడు, లేకపోతే పని చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు మా వెంకటేష్ షాప్లో చిన్నగారు దాంట్లో పని చేస్తారు, 10 hours మస్తు హార్డ్ వర్క్ చేస్తారు.
వాళ్ళు ఖచ్చితంగా ఒక పెగ్గేసి వాళ్ళు ఇద్దరు రాదు, ఆ నరాలన్నీ స్ట్రాంగులేట్ అయిపోయి ఉంటాయి. ఇంపాసిబుల్ అది. బాడీ పెయిన్స్. ఏం తాగుతావు నువ్వు? ఒకసారి ఆ 8 hours పని చేయి, నీ బొంద పని చేస్తావు నువ్వు. ఒకడు కంసలుడు ఉంటాడు, వాడు ఒక 10 hours ఒక నగ చేయడానికి వాడు చాలా స్ట్రెస్ తీసుకుంటాడు. వాడు కొంచెం చిన్న రిలీఫ్ అవసరం, ఎందుకంటే ప్రకృతిలో అంత స్ట్రెస్ఫుల్ వర్క్ లేదు కాబట్టి ఏం అత్తక్కర్లే. కానీ అప్పుడప్పుడు మనిషి కోరుకుంటున్నాడు, నేను సపోర్ట్ చేస్తలేను. కానీ నువ్వు చెప్తే అర్థం చేసుకో కనుక వాడు అబద్ధం చెప్తున్నాడు. ఇది ఎప్పుడు రిలీజ్ అవుతావు? నిజంగా నువ్వు అర్థం చేసుకుంటే, నీకు స్ట్రెస్ అనిపిస్తే నువ్వు ఇక్కడే చేసి తీసుకో, అది మంచి భోజనం పెడతా, బట్ ఎక్కువ చేయకని చెప్తే కూడా నేను లైక్ చేస్తాడు భార్యని. కానీ అంత సహృదయత ఉండాలంటే మనం నువ్వేం పర్ఫెక్ట్ ఉండవు, కానీ అందరిలో పర్ఫెక్షన్ ఆశించడం అనేది స్టూపిడిటీ. మళ్ళీ నీకు ఎవరైనా చెప్తే మళ్ళీ నువ్వు అంగీకరించవు. అందుకని ఇది టీవీ సీరియల్ కంటే అధ్వానంగా ఉంటుంది. ఇది ఎండ్ కాదు. మనం చేద్దాం, అనుమానం పెనుభూతం. అదేమో వేరే, వాడు దొంగ అని చెప్పేసిండు. ఇప్పుడు అది ఓకే. నేను అంటున్నది నేను చెప్తున్నా, నా యొక్క మానసిక ఆకాశంలో ఎవరి మీద అనుమానం లేదు. ఇది నేను 100% చెప్తున్నా. ఇది నేను పూర్తి సాధికారతలో. నాకు ఇంకోటి ఎవరి మీద నాకు ఒక స్థిర అభిప్రాయం కూడా లేదు. నేను అందరినీ ఆ వర్తమానంలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మాట్లాడుతున్నా. అప్పటికప్పుడే మనం ప్లేట్ తింటాము, కడుగుతాం, చూసినావా? ఐఎమ్ వాషింగ్ మై బౌల్ ఆల్ ద టైం. నేను ఏది క్యారీ చేస్తలేను. ఇది ఇంకోటి, ఇది నేను చెప్పింది మీరు చేయాలని నేను కోరుకోవడం లేదు కూడా. కానీ దీనివల్ల నిరంతరం నిత్యనూతనంగా ఉంటుందని నేను అనుభవంగా చెప్తున్నా. ఆల్వేస్ ఫ్రెష్. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీరు లైఫ్లో ఎవరైనా అనుమానిస్తున్నారా? వెరీ బ్యాడ్. వాడికి నష్టం కాదు, మీకే నష్టం. అందుకని చివరిగా రాసిన మాట, అనుమానం అహంకారపు ఛాయ, అనుమాన బీజం పడిన వారికి ఎన్ని సాధనలు చేసినా జీవన్ముక్తి లేదు, రాదు, సత్యం పరమ నిష్ఠూరం. నేను దీనికి చిన్న కథ చెప్పి ముగిస్తా. ఆ కథ ఏమిట్రా అంటే, 5 నిమిషాలు వస్తాను. చిన్న కథ చెప్పి ముగిస్తా. ఒక కుటుంబంలో విపరీతమైన ఈ అనుమానాల్లో వాటిల్లో పడి కొట్లాట్లే దమా ఖరాబ్ చేసుకొని, ఈ అమ్మాయి సంసారం వేస్ట్, సన్యాసం తీసుకుందాం ఇంటి నుంచి పారిపోయిన ఒక వ్యక్తి హిమాలయాలకు వెళ్ళిపోయాడంట. చెప్పు దాన్ని, ఇప్పుడు చెప్పు. హిమాలయాలకు పోయిండు. కొన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ ఆయన పెద్ద బాబా అవుతాడు. చాలా మంది దేశ విదేశాలు. ఓకే, కరెక్టే చెప్తున్నా, వెరీ గుడ్. అయితే ఇదే ఈ బికెమ్ చాలా సాధన తర్వాత ఒక మనోనిశ్చయం వచ్చింది. ఆ వ్యక్తి కనబట్లేదు, ఏ భార్య మీద అనుమానం ఉందో ఆయన రావట్లే. అందుకని మెల్లగా మరణ పడిపోయింది. ఒక అద్భుతమైన ఏకాంతం, అది మంచి వాగ్దాటి, చక్క పాట గీట నడుస్తుంది. ఇంకా చాలామంది ఫేమస్ అయిపోయాడు. ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి ఒక ఆవిడ వచ్చింది అంటే, రమ్మనండి. చాలా మంది వస్తున్నారు, అందులో కూడా ఒక లైన్ ఇట్లా మూసుకేసుకొని వచ్చినారు. ఇట్లా, స్వామి అది చెప్పమ్మా. నీ అమ్మ దొంగముడు మళ్ళీ వచ్చా. ఒకవేళ అనుమాన బీజం పోయిందనుకో, ఓకే అప్పుడేదో తెలియక చేశాను, నాకు క్షమించు తల్లి, నేను చేసిన తప్పులు నేనే ఇబ్బంది పెట్టినట్టున్నా, వాటి మేబీ ఒకవేళ నేను తప్పులు చేసింటే సారీ, నేనైతే ఇంకా సవరించుకోను, వాటి గతం కదా, ఇంకా ఏంటి విశేషాలు అని ఉండేది. ఇప్పుడు నేను ఆ అనుమానం నాకు అప్పట్లో ఒక 2-3 అంటే ఎవరితో క్లోజ్గా ఉంటామో వాళ్ళ మీద వస్తుంది అనుమానం. ఇప్పుడు ఇండోనేషియాలో ఉన్న వ్యక్తుల పట్ల మనకు అనుమానం ఉందా? అందుకే మనం ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండే రూమ్ ఉంటుంది కదా, దానికి ఇండోనేషియా అని రాయాలి. సరే అదంటే ముస్లిం దేశం మనకు వద్దులే, అట్లీస్ట్ భూటాన్ అని రాయి, నేపాల్ అని రాయి. అది రిజిడ్ మైండ్ సెట్. సో నేనైతే ఈ విషయాన్ని ఘంటాపదంగా చెప్తున్నా. అంటే ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా ఇవెవ్వడు చెప్పాడు. నువ్వెంత చేసినా ఎందుకు జ్ఞానోదయం అయితే లేదు. ఎక్కడో అనుమాన బీజం ఉంది, ఎక్కడో ద్వేషం అనే బీజం ఉంది, ఎక్కడో ఏ వ్యక్తినో నువ్వు పట్టుకుంది మనసులో ఆలోచన, ఏదో ఒక డిజైర్ బయటకు చెప్తలేవు, అది ఇంకా ఫుల్ఫిల్ కాలే. ఇది పారిపోతే నువ్వు సన్యాసం, ఇది ఇవన్నీ నీకు వల్ల కాదని వెళ్ళిపోతున్నావు. కానీ అవి తిరిగి చూసినప్పుడు నీకు దమాఖరావు అవుతుంది. తిరిగి నీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఒక బడబాగ్ని తగులుతుంది, దానికి ఎండ లేదు. కోటి కోటి కంఠ కలకల నినాద కరలి, కోటి కోటి భుజై వచ్చేసి నోటికి ధృత కర కరవాలే.
అబలాదేవమా కాదు బలే నమామి తారిణి బాగుంది కదా song. నమామి తారిణి రిపుదల వారిని మాతరం వందే మాతరం తుమి ధర్మ తుమి తుమి దేనే తుమి మర్మ త్వం హి ప్రాణాః శరీరే ఏదో అట్లా ఉంది. నమామి త్వాం అబలాం జననా నననా మాతరం వందే మాతరం. సో అనుమానరహిత స్థితి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఇది నేను చెప్తున్నాను కాదు, ఏం సాధిస్తావు అనుమానం పెట్టుకో. నా క్వశ్చన్ అది. సరే, ఒక వ్యక్తి నువ్వు అనుకున్నట్టు లేడు, సో నీవెందుకు దమా ఖరాబ్ చేసుకుంటున్నావు? క్లియర్ ద మ్యాటర్, ఓపెన్ అప్. మనుషులకు ఎంత బిడియం అంటే సిగ్గుండదు, లజ్జ ఉండదు, కానీ ఫీలింగ్స్ చాలా ఉంటాయి. బయట అందరి ముందు గట్టి మాట్లాడదు, అసలు జీవితమే సంకనాగిపోతుంది. గట్టి మాట్లాడితే పరువు పోతుంది, గట్టి మాట్లాడితే వేరే వాళ్ళు ఎంతసేపు వేరేవాడు వేరేవాడు వేరేవాడు. ఏహే ఎవడన్నా ఇప్పుడు నాకు నిజంగా కోపం వచ్చింది అనుకో, అడగాలనిపిస్తుంది, రోడ్డు చూడను, బాత్రూమ్ చూడను, నేను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా అడుగుతాను. ఇది ఎదురు వ్యక్తి విషయం కాదు. అమ్మో ఈ ముసల గుద్దులాట, శశబిషలు, డోలాయమాన పరిస్థితి నాకొద్దు తండ్రో, నాకొద్దు. ఈ అనుమానాలకు దండం, ఈ మనుషులకు దండం, ఈ నమ్మకాలకు దండం, ఇవే వద్దు. మనుషులతో ఉందాం. మనిషి అనేవాడు మనసు ఉన్నవాడు, మనసు స్థిరత్వం లేనిది కాబట్టి కొంచెం అటు ఇటు చేస్తాడు. అంగీకరిద్దాం. కొంచెం అటు ఇటు అయితే అరే వద్దురా అని చెప్దాం, మరి వినకపోతే ఒక గుద్దు గుద్దాం, సారీ చెప్దాం, మళ్ళీ కలుపుకుందాం. ఈ 800 కోట్ల పైచలకు మానవ సమాజంలో నీకు పరిచయం ఉన్నది 10 మంది, వాళ్ళతో పీకాడి చచ్చిపోతున్నావు కదా నా మనిషి. డోంట్ ఫైట్. ఇది సరస వయసు.